కలికాలంలో కాళీ దేవిని ఆరాధిస్తే చాలా తొందరగా పనులవుతాయి అని చెప్తున్నారు. అవును. మరి ఇప్పుడు మనకి వీధికొక శివాలయం, వీధికొక వినాయకుడిది ఆలయం ఉంటుంది. కానీ అవును. కాళికాదేవి గుళ్ళనేవి చాలా తక్కువుంటున్నాయి. హ్మ్. ఎందుకంటారు? కాళికాదేవి గుళ్ళు చాలా ఎక్కువుండేవి యాక్చువల్లీ. ఓహ్! ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఎక్కువుండేవి. హుహు. మన సాంప్రదాయాన్ని తీసుకెళ్ళి కామాఖ్యలో పెట్టారు. ఇక్కడ ఓకే. ఎక్కువ పూజలు జరిగేవి. తర్వాత హ్మ్. శ్రీశైలం గావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠాలు గావచ్చు, గవర్నమెంట్ వచ్చాక కొన్ని చట్టాలు పెట్టి కొన్ని బ్యాన్ చేసింది. అన్నీ వైదికంలోకి తీసుకొచ్చారు. ఓకే. జస్ట్ మీరు బోర్డ్స్ కూడా పెట్టుంటారు శ్రీశైలం వెళ్ళేటప్పుడు. అవును. కొన్ని రకాల జంతు బలులు అనేది ఇక్కడ నిషేధము, ఇవ్వకూడదు అని. అవును. ఏంటంటే మన గవర్నమెంట్ అనేది పూజలు అన్నీ మార్చింది. కానీ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కల్చర్ ఏంటంటే దశమహావిద్యల కల్చర్. సౌత్ ఇండియాలో ఏంటంటే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి త్రిపుర సుందరిని, లలితాదేవిని ఎక్కువగా దక్షిణాచార మార్గంలో కుంకుమార్చనలతో, యజ్ఞాలతో, చండీ హోమాలతో అమ్మవారిని తృప్తిపరుస్తూ ఉంటారన్నమాట. ఓకే. ఆ శంకరాచార్యుల వారు రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా వరకు బలి సంస్కృతులు అన్నీ ఆపించి అమ్మవారి దగ్గర శ్రీచక్రాలు ప్రతిష్ఠింపజేసి బలులు చాలా వరకు ఆపింపజేశారు. అందుకే ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉండవు కాళీమాతవి. అందుండవు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంలో ఉండేది కాళికాదేవి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఉండేది పూర్తిగా కాళికాదేవి. ఇప్పుడు శివుడు పక్కన ఉన్నటువంటి ఆయన భార్య సతీదేవి శరీరాన్ని స్వామివారు సుదర్శన చక్రంతో ముక్కలుగా చేసినప్పుడు మీకు ఆ శరీరం ముక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నదంతా కాళికాదేవేనే కదా అర్థం. కామాఖ్యలో ఉన్నది కాళీనే, శ్రీశైలంలో ఉన్నది కాళీనే, ద్రాక్షారామంలో ఉన్నది కాళీనే, కంచి కామాక్షి ఆలయంలో ఉండేది కూడా కాళీనే. కాకపోతే ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసి తమోగుణంతో ఉన్నటువంటి అమ్మవారిని పరాశక్తిగా మార్చారు. అంటే ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేశారన్నమాట. అది. ఓకే. అంటే ఇప్పుడు బలి అని చెప్పాం కదా, కొన్ని చోట్ల నరబలులు ఇంకా జరుగుతున్నాయని న్యూస్లో అక్కడ ఇక్కడ వింటూ ఉన్నాం. అంటే ఇప్పటికీ అలాంటివి చేసేవాళ్ళు ఉన్నారా? అది తప్పు. నరబలులు ఇవ్వకూడదు. అమ్మవారు ఎప్పుడు బలులు కోరుకోదు. యాక్చువల్లీ కాళికా పురాణంని మనం ప్రామాణికంగా రెఫరెన్స్గా తీసుకోవాలి. ఓకే. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే శాక్తేయంలో అష్టాదశ పురాణాలు ఉన్నాయి. శాక్తేయంలో కూడా వాటిలో కాళికా పురాణంలో 65 నుంచి 76 వరకు రుధిరోధ్యాయం అంటారు. ఏ జంతువుని ఎందుకు బలివ్వాలి, ఎలా బలివ్వాలి, అసలు బలి అనేది ఎందుకు ఇవ్వాలి అనేది అది రెఫరెన్స్. గౌరీదేవికి బలులు చెప్పబడలేదు, కాళికాదేవికి బలులు చెప్పబడి ఉంది, కానీ వాళ్ళ పరివారానికి చెప్పబడి ఉంది, అమ్మవారికి కాదు. ఇప్పుడు కాళికాదేవి దగ్గర బేతాళుడు ఉంటాడు. బేతాళుడు అంటే ఎవరు? శ్మశానాల్లో అనేకమైనటువంటి ప్రేతాత్మలకు లీడింగ్ తీసుకునేటటువంటి ఆత్మ. ఆయన్ని బేతాళుడు అంటారు. అంటే శక్తివంతమైన ఆత్మ. ఆత్మ ఏం చేస్తుంది? తనని తాను కంట్రోల్లో ఉంచుకొని అన్ని ఆత్మల్ని కంట్రోల్లో పెడుతుంది. కాబట్టి ఇలాంటి బేతాళులు భూమి మీద ఒక్కడే కాదు, అనేక మంది బేతాళులు ఉంటారన్నమాట. ఈయన ఎవరు? కాళికాదేవికి అనుచరుడు, వెహికల్. అమ్మవారు ఎక్కడికైనా వెళ్ళాలంటే బేతాళుడి మీద కూర్చొని వెళ్తుంది యుద్ధానికి. అంటే ఇక్కడ సైన్యం ఎవరు? కాళికాదేవికి భూత ప్రేత పిశాచగణాలన్నీ అమ్మవారికి సైన్యం అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఆకలి ఉంటుంది. భూతాలు, ప్రేతాలు, పిశాచాలకు అసలు ఆకలి ఎందుకు ఉంటుంది అంటారా? మనుషులు చనిపోయిన తర్వాత చాలా పాపాలు చేసి చనిపోయి ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఇంకో జన్మ రావాలనుకోండి, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. చనిపోయిన నుంచి 13వ రోజు వరకు పెదకర్మ చేసే మధ్యలో ఉండేటటువంటి శరీరాన్ని ప్రేతము అంటారు. భూతం అంటే అది ఏ ఆత్మైనా కావచ్చు. పిశాచం అంటే ఇంకా నీడ, గాలి సోకింది అని అది మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే దేవుడు మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి భూమి మీద పంపిస్తాడు. మనం ఇష్టం వచ్చినట్టు సూసైడ్ చేసేసుకుంటే వాళ్ళు ఏమవుతారు? 100 సంవత్సరాల ఆయుష్ తీరేంత వరకు భూతాలుగా, ప్రేతాలుగా, పిశాచాలుగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పుట్టే ఇది క్రియేషన్ అనేది అతని చేతుల్లో లేనప్పుడు డెత్ కూడా అతని చేతుల్లో ఉండకూడదు. అతని ఇష్టం వచ్చినట్టు ప్రాణం తీసుకుంటే వీళ్ళందరూ ప్రేతాలు అయిపోతారనమాట. పాపం వీళ్ళకి ఫుడ్ ఆకలేస్తుంది, దప్పికలేస్తుంది. మా పీఠానికి వచ్చినప్పుడు మేము కొన్ని స్పిరిట్స్ని క్లియర్ చేసినప్పుడు అడుగుతాయి, మాకు బాగా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, మేము తాగలేకపోతున్నామని.
అలాంటప్పుడు ఎందుకు సూసైడ్స్ చేసుకొని చనిపోవడం? వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అవి తాగలేవు, వాటర్ ఉంటే తాగలేవు, భోజనం ఉంటే తినలేవు. మనం భోజనం చేసుకునేటప్పుడు చుట్టూ నీళ్లు జల్లి మంత్రం చెప్పి తింటాం. ఎందుకు తింటాం? హిందూ సంస్కృతిలో ఎందుకు అలా ఉంది? భోజనం చేసేటప్పుడు ఏమైనా టచ్ చేస్తాయి, స్పిరిట్స్ వచ్చి ఆహారాన్ని తీసుకుంటాయని వాటర్ ఇలా చల్లి మంత్రం చెప్పి తింటారు అనమాట. అప్పుడు ఆ ఓజస్ అంతా తినలోకి వస్తుంది, ఆహారం పూర్ణంగా వెళ్తుంది అని. కాబట్టి ఏంటంటే వీటికి ఫీడింగ్ ఎవరిస్తారు? కాళికాదేవి ఇవ్వాలి. అమ్మ కదా, భూత ప్రేత పిశాచ గణాలకంతా అమ్మ ఎవరు? కాళికాదేవి. శ్మశాన కాళి, ఆమె ఫుడ్ పెట్టాలి. వాళ్ళ రాజు ఎవరు? బేతాళుడు. అందుకే అమ్మవారి గ్రామ దేవత ఆలయాల్లో బలులు ఇస్తారు, కోళ్ళు మేకలు. ఎవరికి ఇస్తారు? పాపాలు చేసి చనిపోయిన వాళ్ళు వచ్చి బయట తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అమ్మవారు స్వీట్ పొంగల్ తింటుంది. కానీ జనాలు ఏమంటారంటే కాళికాదేవి అమ్మవారు బలులను కోరుకుంటుంది, ముఖ్యంగా అంటే మేకలు వీటినే కాకుండా నరబలి కూడా కోరుకుంటుంది అని చాలామంది అనుకున్నదే. అంటే అది మనకి చూపించే సినిమాలు సీరియళ్ళు ప్రభావం అయి ఉండొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల విన్నది ఏంటంటే మన భారతదేశంలోనే, అంటే ఇదివరకు ఫారిన్ కంట్రీస్లో అని చెప్పేవారు, ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ నరమాంసం కలిపి వాళ్ళు పెడుతున్నారు అనేసి బయట ఒక టాక్ అయితే వచ్చింది. వాళ్ళని ప్రశ్నిస్తే, కొంతమంది వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళు అన్నారంట, మీ కాళికాదేవి నరబలి కోరుతుంది, అక్కడ వాళ్ళు అలా నరబలి ఇచ్చినవి మేమేమో ఇక్కడ చేస్తున్నాము, అందులో తప్పే ఉంది అని అంటున్నారంట. అంటే వాళ్ళకున్న అజ్ఞానం అనాలా, అవివేకం అనాలా, లేకపోతే నిజంగానే నరబలులు పేరుతోటి మనుషుల్ని చంపి చేస్తున్నారు అనాలా, లేక నిజంగానే నరబలులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని అనుకోవాలా? యూనివర్స్లో, ప్రపంచంలో క్రైమ్ అనేది ఎక్కడైనా జరగచ్చు. అది మనం జరగలేదు అని చెప్పలేము, జరగదు అని చెప్పలేము. ఎందుకంటే అది ఒకరి మైండ్ సెట్ కంట్రోల్లో ఉండదు. ఈ రెస్టారెంట్స్లో పొల్యూట్ చేసేది మ్యాక్సిమం హిందువులు అయితే ఉండరు. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో కానీ హిందూ రెస్టారెంట్లో కానీ మనం శుభ్రత అనేది ఖచ్చితంగా పాటిస్తాం, ఫ్రెష్గా ఉండాలని చూస్తాం. ఖచ్చితంగా ఈ పొల్యూషన్ అనేది, ఫుడ్ పొల్యూషన్ అనేది హిందూ హోటల్స్లో చేయరు. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు రిప్యుటేషన్ కోరుకుంటారు, మళ్ళీ రావాలి, మళ్ళీ భోజనం చేయాలి. ఇక్కడే లోకల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దాని మీద డిపెండ్ అయి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక హోటల్ నడిపినా కూడా వాళ్ళు నీతితో నిజాయితీతో నడపాలని చూస్తారు. ఇంకా మీరు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో నాకు ఐడియా లేదు, కానీ కొంతమంది అన్య మతస్థులు ఇలా చేసుండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి ధర్మాలు పాటించే వాళ్ళ ధర్మానుసారం వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ హిందూ ధర్మంలో మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఇలాంటి సంస్కృతి మనకు నేర్పలేదు. కాబట్టి మన హిందూ రెస్టారెంట్స్లో అయితే ఇలాంటివి జరిగి ఉండకపోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే నరబలి అన్నారు. కాళికాదేవి ఎప్పుడు నరబలి కోరుకోదు. మనిషి తన స్వార్థం కోసం తాను బలిస్తాడు కానీ దేవత ఎప్పుడు తాను సృష్టించిన సృష్టిలో నరబలి అనేది కోరదన్నమాట. మనిషి తన కోరికలు తీరడానికో లేకపోతే క్షుద్రానికో తను ఒక దీన్ని బలిస్తున్నాడు అంటే అది అతని యొక్క స్వార్థం కోసం మాత్రమే. అమ్మవారు ఎంత సృష్టి చేసిన అమ్మవారికి బలి ఇవ్వాలి అంటే మనం ఇచ్చే బలి ఏ మూలకు సరిపోతుంది దేవతకి? ఇది కేవలం ఒక భ్రమ. అంతే, నరబలి అనేది ఒక భ్రమ అంతే అంటారు. ఓకే.